ఇక్కడ ఢిల్లీ రెస్టారెంట్లో నేను యాజ్ యూజువల్ వెజిటేరియన్ కాబట్టి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. గుమగుమలాడే స్మెల్ వస్తుంది. సో మా నాన్ వెజ్ కాబట్టి ల్యాంబ్ బిర్యానీ నచ్చిందా? లెగ్ పీస్ ఏమన్నా? లెగ్ పీస్ కాదు కానీ పీసెస్ వచ్చినాయా? చాలా బాగుంది. సో ఇది మా లంచ్. వాసన మాత్రం గుమగుమలాడిపోతుంది. చాలా అంటే చాలా బాగున్నది. I'm a man on a mission with ambition as I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. సో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ మేము ఇంకో రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. ట్రై చేద్దామని వచ్చామన్నమాట. ఇది ఢిల్లీ DELI ఢిల్లీ రెస్టారెంట్ అనమాట. సో ఇప్పటికి 2 రెస్టారెంట్ ట్రై చేసాం కదా. నాలుగోది అదొకటి పాకిస్తానీ ఉండే అంకుల్ కేఫ్. ఇది 4th ఢిల్లీ రెస్టారెంట్, మీకు చూపిస్తాను. సో ఇదేనమాట. ఆల్మటీలో 1 more ఇండియన్ రెస్టారెంట్ నేమ్డ్ ఢిల్లీ రెస్టారెంట్. ఇండియన్ రెస్టారెంట్ అండ్ పార్టీ హాల్ కూడా ఉందంటే ఇందులో. సో చూద్దాము. ఏం పార్టీ చేసుకుంటాం? ఇద్దరం పార్టీయా? ఉందా? ఓపెన్ ఉందా లేదా? ఓపెన్ అయినా. హలో. You group, да? No, two members. Okay, big zao full booking, please second. ఓకే. సో బుకింగ్ ఉందంటే ఇక్కడ గ్రూప్ బుకింగ్. సో మేము పక్క దాంట్లోకి వెళ్తున్నాము. ఓకే. సో ఇక్కడ ఉన్నది జనతా అన్నట్టు, కామన్ జనతా. ఇది గ్రూప్ కాకుండా. సో ఇది ఢిల్లీ రెస్టారెంట్, అదేమో గ్రూప్ బుకింగ్ ఉన్నట్టున్నది ఎవరికో. సో వాళ్ళంతా అక్కడ ఉన్నది. సార్ మెనూ చూద్దాం. థ్యాంక్ యూ. సో ఇండియన్ రెస్టారెంట్ అండ్ పార్టీ హాల్. దాల్ తడకా, దాల్ మఖని, చనా మసాలా, రజ్మా మసాలా, మిక్స్డ్ వెజ్, ఆలూ గోబీ, సమోసా చాట్, బటర్ చికెన్, చికెన్ టిక్కా మసాలా, వెజ్ మంచూరియన్, తందూరి చికెన్, ఇవన్నీ మెయిన్ కోర్స్ అన్నమాట. ఇంటర్ కోర్స్ ఇక్కడ సైడ్ ఐస్ క్రీమ్, స్టీమ్ రైస్, జీరా రైస్, పీస్ పులావ్, వెజ్ బిర్యానీ, ల్యాంబ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్, ప్లెయిన్ నాన్, గార్లిక్ నాన్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకేమున్నది ఇక్కడ? వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, రసగుల్లా, గులాబ్ జామున్. సో ఇది మెను. అయితే ఇక్కడ ఇది లేదు కదా, ఏది మన రోటీ కాదు, మెయిన్ అది మనం అంటాం చూడది, అదే థాలీ లేదు కదా. సౌత్ ఇండియన్ థాలీ లేకపోతే నార్త్ ఇండియన్ థాలీ, ఇండియన్ థాలీ లేదు ఇక్కడ. ఏం తీసుకుందామంటావు మరి? ఏం తీసుకుందామంటే నువ్వు ఏంది వెజ్ బిర్యానీ తీసుకుంటావా? నేను వెజ్ బిర్యానీ లేకపోతే తీసుకుంటా ఏదన్నా. సరే. చలో, ప్లెయిన్ నాన్, బటర్ నాన్, గార్లిక్ నాన్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేనమాట మెను ఇక్కడ ఢిల్లీ రెస్టారెంట్లో. సో ఇవన్నీ టెంగిలలో ఉన్నది. అది డివైడెడ్ బై 5.42 చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట, ఇండియన్ రూపీస్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఢిల్లీ రెస్టారెంట్లో నేను యాజ్ యూజువల్ వెజిటేరియన్ కాబట్టి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. గుమగుమలాడే స్మెల్ వస్తుంది. సో మా నాన్ వెజ్ కాబట్టి ల్యాంబ్ బిర్యానీ నచ్చిందా? లెగ్ పీస్ ఏమన్నా? లెగ్ పీస్ కాదు కానీ పీసెస్ వచ్చినాయా? చాలా బాగుంది. సో ఇది మా లంచ్. వాసన మాత్రం గుమగుమలాడిపోతుంది. చాలా అంటే చాలా బాగున్నది. సో ఢిల్లీ రెస్టారెంట్లో లంచ్ అయింది. సూపర్ వెజిటేరియన్ బిర్యానీ. ఇది ఎట్లుంది? ల్యాంబ్ బిర్యానీ బాగుంది, సూపర్ ఉంది. ల్యాంబ్ బిర్యానీ, గొర్రె బిర్యానీ లేత ఉందా? సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ ఆల్మటీ అనమాట. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పటివరకు చూసిన అన్నింటిలో కూడా తందూరి బాగుంది, స్పైస్ మంత్రా బాగుంది, అంకుల్ కేఫ్ బాగుంది, ఇది కూడా బాగుంది. నాకైతే ఇది ఎక్కువ నచ్చింది. వెజిటేరియన్లో మాత్రం ఇది ఎక్కువ నచ్చింది నాకు. ఢిల్లీ రెస్టారెంట్ మాత్రం వెజిటేరియన్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఢిల్లీ రెస్టారెంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. అదే నాన్ వెజ్ బాగుంది. స్పైస్ మంత్రా కూడా బాగుంది అనమాట, నాట్ బ్యాడ్, చాలా బాగుంది. సో ఇది మా లంచ్ డీటెయిల్స్.